హాయ్ ఫ్రెండ్స్, కాబుల్ ఈ వెబ్ సిరీస్ లయన్స్ గేట్ ప్లేలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో ఈ వెబ్ సిరీస్ లభిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ కథ కాబుల్లో ఆగస్టు 14, 2021 మొదలవుతుంది. అమెరికన్ దళాలు కాబుల్ని వదిలిపెట్టి తమ దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఫ్రెంచ్ ఎంబసీ దగ్గర చాలా మంది ఆఫ్ఘనిస్తాన్లు అంటే కాబుల్లో ఉన్న నివాసులు ఇటలీ వెళ్ళిపోవడానికి, ఫ్రెంచ్ దేశానికి వెళ్ళిపోవడానికి వీసాలు పట్టుకొని పరిగెడుతూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో, అందులో కాబూల్లో ఎవరో ఉండడానికి ఇష్టపడరు. కారణం, తాలిబాన్లు తిరిగి కాబూల్ని ఆక్రమించుకోవడానికి వస్తూ ఉంటారు. వచ్చి రాగానే ఆడపిల్లల పాటలు వినకూడదని ఐపాడ్ లాగేసుకుంటారు. ఆడపిల్లల హాస్పిటల్లో పనిచేయకూడదని, రోడ్ల మీద భర్త లేకుండా నడవకూడదని, బుర్కా లేకుండా బయట తిరగకూడదని, స్కూల్లో ఆడపిల్లలు చదవకూడదని ఇటువంటి పాత రూల్స్ అన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గవర్నమెంట్ లాయర్ జహారా నజానీ, ఆమె భర్త బకీర్ తమ పిల్లలు అమీనా, ఫాజల్తో ఫ్రెంచ్ దేశానికి వెళ్ళిపోవాలని చూస్తారు. అయితే ఫాజల్ అమెరికాకి స్లీపర్ సెల్గా పనిచేస్తూ ఉంటాడు. అమీనా డాక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. అమీనా పనిచేస్తున్న హాస్పిటల్లో అమీనాకి నూరియా అనే పిల్లతో స్నేహం కుదురుతుంది. ఆ నూరియాకి ఎవరో ఉండరు. ఆ నూరియాని తీసుకొని తల్లిదండ్రులతో వెళ్ళిపోవాలని తన కాబోయే భర్త గులాంకి కూడా వీడ్కోలు చెప్పి ఫ్రెంచ్ ఎంబసీకి బయలుదేరుతుంది. అయితే జహారా, బకీర్, ఫాజల్, అమీనా ఫ్రెంచ్ దేశానికి చేరుకున్నారా? ఆఫ్ఘనిస్తాన్లో ఎవరెవరు ఇరుక్కుపోయారు? ఎవరెవరు వెళ్ళగలిగారు? తాలిబాన్లు ఒకవైపు, ఐఎస్ఐ టెర్రరిజం ఒకవైపు. ఆ పరిస్థితుల్లో ఫ్రెంచ్ ఎంబసీలో ఉన్న వాళ్ళు, ఇటాలియన్స్ వీళ్ళందరూ, జర్మన్స్ వీళ్ళందరూ తప్పించుకొని తమ ఊర్లకు వెళ్ళారా లేదా అన్నది ఈ వెబ్ సిరీస్. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మిమ్మల్ని కాబూల్లోకి తీసుకెళ్తాడు దర్శకుడు. కాబూల్లో ఏదో ఒక పాత్రకి ఈ సిరీస్ చూస్తున్నప్పుడు ఏదో ఒక పాత్ర కనెక్ట్ అయిపోతాం. ప్రతి పాత్ర కూడా చాలా జాలీగా సాగుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఎంత దారుణంగా ఉంటుందో ఈ వెబ్ సిరీస్లో చూపించారు. అలాగే ప్రతి స్త్రీ ఆఫ్ఘనిస్తాన్ వదిలి పారిపోవడానికి ఎందుకు అంతలాగా ప్రయత్నిస్తున్నారు అన్నదానికి ఇందులో కొన్ని సన్నివేశాలు ఉదాహరణగా చూపించాడు దర్శకుడు. జహారా ఏ టెర్రరిస్ట్కి అయితే భయపడుతుందో అదే టెర్రరిస్ట్తో కలిసి ప్రయాణం చేయాల్సి రావడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఒక తాలిబానే తన కుటుంబం ఆఫ్ఘనిస్తాన్లో బతకడం అంత సురక్షితం కాదని తెలుసుకొని అతను కూడా కుటుంబంతో పాటు పారిపోవాలనుకోవడం అక్కడున్న ఘోర పరిస్థితులను తెలియజేస్తుంది. తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం కోసం ఇటాలియన్ ఎంబసీ ఎంత కష్టపడింది, తమ ఇన్ఫార్మర్ని కాపాడడం కోసం జర్మన్ సైనికులు ప్రాణాలకు తెగించి ఏం చేశారు, నూరియా కోసం అమీనా ఎంత కష్టపడింది అన్నది ఈ వెబ్ సిరీస్లో చాలా చక్కగా చూపిస్తారు. ఫ్లైట్లో జనాలకి చోటు లేకపోతే ఫ్లైట్ని ఎలా అడ్జస్ట్ చేశారు అన్నది బాగుంటుంది, బాగా చూపించారు. నటీనటులందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా అమీనా పాత్ర మనసుకు హత్తుకుంటుంది. అలాగే జహారా, బకీర్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. ఇటాలియన్ ఎంబసీలో పనిచేసే అధికారి, జర్మన్ ఆర్మీ ఆఫీసర్, లేడీ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఆకట్టుకుంటారు. బెస్ట్ ఫోటోగ్రఫీ, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్స్. ఈ వెబ్ సిరీస్ హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే లభిస్తుంది. 6 ఎపిసోడ్లు, ఒక్కొక్కటి 50 నిమిషాలు పైగా ఉంటాయి. అన్నీ కూడా చూసే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. నూరియా పాత్రధారి చిన్న పాప చాలా బాగా చేసింది. బాంబ్ బ్లాస్ట్ సీన్ని చాలా న్యాచురల్గా పిక్చరైజ్ చేశారు. ఎక్కడా కూడా అసభ్యతకు తావు లేకుండా కుటుంబం అంతా కలిసి చూడదగ్గ విధంగా పిక్చరైజ్ చేశారు ఈ వెబ్ సిరీస్ని. తాలిబాన్స్లో కూడా మనసున్న వ్యక్తులు ఉంటారని, చిన్నపిల్లలను చూసి కరిగిపోతారని ఓ పాత్ర ద్వారా చూపిస్తారు ఈ వెబ్ సిరీస్లో. అమీనాకి, నూరియాకి హెల్ప్ చేస్తాడు ఒక తాలిబాన్. అతను చెప్పే డైలాగ్స్ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అతను ఒక డైలాగ్ అంటాడు, మన దేశం ఆఫ్ఘనిస్తాన్ వదిలి ఎందుకు నువ్వు పారిపోవాలనుకుంటున్నావు, మన దేశం మీద నీకు ప్రేమ లేదా అని అడుగుతాడు. దానికి అమీనా, నాకు దేశం మీద ప్రేమ ఉంది, అలాగే నాకు స్వాతంత్రం కావాలి అని అంటుంది. అతను, ఆ తాలిబాన్, అమీనాని, ఆమె పాపని జాగ్రత్తగా చూసుకుంటానని కూడా అంటాడు. అమీనా చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతుంది. కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర, ఫ్రెంచ్ ఎంబసీ దగ్గర ఆఫ్ఘన్ ప్రజలు గుమిగూడి తమ దీన గాథలను వెళ్ళబుచ్చుకునే సన్నివేశాలు జాలి కలిగిస్తాయి. ఫ్రెంచ్ ఎంబసీ హెడ్ తాలిబాన్ నాయకుడిని కలిసి బస్సు ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కోసం పర్మిషన్ అడిగే సన్నివేశాలు గగురు పొడుస్తాయి. ఈ మధ్య రిలీజ్ అయిన రీసెంట్ బెస్ట్ వెబ్ సిరీస్లో ఇదొకటి. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను.
నువ్వేం కంగారు పడక్కర్లేదు అడుగుతావేంటి